పెరిగిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. పంట పెట్టినా దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పెళ్లి పిసర లాంటి పంటలను సాగు చేసి పచ్చిరొట్టెగా మార్చుకొని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. గత కొన్నేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గడమే కాకుండా పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి చెప్తున్నారు. ఈ వానాకాలం సాగు సన్నద్ధమయ్యే క్రమంలో ముఖ్యంగా వరి వేసే పొలాలలో మనము ఈ భూసార పరిరక్షణకు పచ్చిరొట్ట ఎరువుల పెంపకం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది కూడా ఒక ప్రత్యామ్నాయంగా చేసుకోవచ్చును. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటుంది. మనకు పచ్చిరొట్ట ఎరువులు మరియు పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము. అంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు అనగా మనకు ఏవైతే ఈ జనుము, జీలుగా, పిల్లి పెసర మరియు పెసర మరియు మినుము ఇటువంటి పంటలను మనము వాటి విత్తనాలను మనము నేరుగా తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని, లేదు అనుకుంటే మన భూమిలో ఉన్న తేమ శాతాన్ని అదునుగా చేసుకొని మే చివరి వారంలో మనము వీటిని విత్తనాలను గనక పొలాలలో చల్లినట్లయితే అవి భూమిలో ఉన్న తేమను పదును ఉపయోగించుకొని అవి విత్తనాలు మొలకెత్తి మనకు అవి ఎరువుగా వాటిని కలియదున్నుకోవాలి. ఇది ముఖ్యంగా మనము వేసిన తర్వాత 40 నుంచి 45 రోజులు కానీ లేదంటే పూత దశ సమయానికల్లా మనము వీటిని ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక భూమిలో కలియదున్నుకున్నట్లయితే మనకు ఈ ఎరువుల శాతం అంటే సేంద్రియ పదార్థ శాతము కూడా మనము భూమిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అంటే పిల్లి పెసర కానీ పెసర, అదేవిధంగా జనుము, జీలుగా ఇటువంటివి ఏంటంటే అపరాల జాతికి చెందిన పైర్లు. ఈ అపరాల పైర్లు ఏమిటంటే వాటిలో భూమి లోపల వేరు లోపల మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది నిల్వ ఉంటుంది వాటి వేరు బుడిపలలో. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు వాతావరణంలో ఉన్న నత్రజనిని వాటి బుడిపలలో స్థిరీకరించుకొని మనకు భూమికి నత్రజనిని కూడా అందిస్తుంది. మనము ఈ జీలుగా అయితే ఒక ఎకరానికి 10 నుండి 12 కిలోల జీలుగను మనము మే చివరి వారంలో కానీ తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని వేసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 రోజులకు మనకు 50% పూత వస్తుంది. అప్పుడు మనము దీనిని భూమిలో కలియదున్నుకోవాలి. దీని ద్వారా మనము దాదాపు ఒక ఎకరానికి 20 నుండి 25 కిలోల నత్రజనిని మనము నేరుగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం. సో తద్వారా మనము దాదాపు ఒక సగం నుంచి ఒక బస్తా వరకు యూరియా బ్యాగును మనము తర్వాత వేసే వరి పంటకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దాదాపు 4 నుంచి 5 క్వింటాల్ల మనకు ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది కూడా మనకు భూమికి అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా జనుమును కూడా మనము ఒక ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకొని భూమి లోపల 45 నుంచి 50 రోజుల సమయంలో లేదంటే 50% పూత దశలో కలియదున్నుకున్నట్లయితే మనకు దాదాపు 10 నుంచి 20 కిలోల నత్రజని అనేది నేరుగా భూమికి అందడం జరుగుతుంది. ఇంకొక రెక్ట్ ఏంటంటే ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే పచ్చి రొట్ట ఆకు ఎరువులు అంటాం. అంటే ఈ వేప, తంగేడు, వెంపలి, కానుగ ఇటువంటి మొక్కల యొక్క లేత కొమ్మలు కానీ ఆకులను కానీ మనము సేకరించి వాటిని మనము మన వరి మాగాణుల్లో వేసేసుకొని నీరు పెట్టేసి మనం దాన్ని కలియదున్నుకున్నట్లయితే మనకు అది కూడా మనకు పచ్చిరొట్ట ఆకు ఎరువుగా పనిచేస్తుంది. తద్వారా మనం భూసారాన్ని కూడా పెంపొంచుకోవచ్చు. ముఖ్యంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGG-42 యాదాద్రి అనే తక్కువ కాల పరిమితి గలగ పెసర రకాన్ని మనము 8 నుంచి 10 కేజీల చొప్పున ఎకరానికి విత్తనాలను వేసుకొని మనం అది 60 రోజుల్లోపు 65 రోజుల్లోపు మనకు పంట అనేది చేతికి వస్తుంది. ఆ 65 రోజుల వరకు మనం దీనిని ఉంచేసి ఒకవేళ మనకు ఆ సమయంలో కాత వచ్చే సమయంలో వర్షాలు లేకపోతే మనము వాటిని కాయలను తెంపేసుకొని మిగిలిన దానిని మనము భూమిలో కలియదున్నుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ పెసర అనేది మనకు శాఖీయంగా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎక్కువగా మనకు కొమ్మలు కానీ ఆకులు కానీ బాగా ఏపుగా పెరగడం వల్ల ఎక్కువ పచ్చిరొట్ట ఎరువు అనేది భూమికి అందించడం జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం కలియదున్నే సమయంలో
మనము ఒక ఎకరానికి 1 లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకున్నట్లయితే మనం ఇది త్వరగా కుళ్ళిపోయి భూసారం అనేది కూడా పెరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు అదేవిధంగా భూసారాన్ని పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా మనకు ఈ జనుము జీలుగా విత్తనాలను 65% సబ్సిడీ ద్వారా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి జనుము జీలుగా వంటి విత్తనాలను తీసుకొని త్వరగా అంటే మనకు తొలకరి పడే సమయానికి ఈ వీటిని వేసుకున్నట్లయితే మనం భూసారాన్ని కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరుగుతుంది. అంతేకాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు.